హాయ్ హలో నమస్తే మన తెలుగింటి గుమ్మగుమ్మలకి స్వాగతం. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆ సంతోషంతోనే ఈ వీడియో మీకు చేస్తున్నాను. ఎందుకంటే నేను 500 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయినాను. ఇంత తొందరగా నేను 500 సబ్స్క్రైబర్ రీచ్ అవుతాను అనుకోలేదు. దానికి అందరికీ కారణం మీ అందరి ఆదరాభిమానాలే. ఇక ముందు కూడా మీ అందరి అభిమానాలు నా ముందు ఉండాలని కోరుకుంటూ మన వీడియోని కొనసాగిద్దాము. ఇంతగా సపోర్ట్ చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనము వీడియోలో ఈరోజు మురుకులు తయారు చేసుకోవడానికి వెళ్దాము రండి. నేను చేసే మురుకుల కోసము ఒక 3/4 కప్పు అంటే నేను గ్లాస్ తీసుకున్నాను అనుకోండి, 3/4 గ్లాసు పుట్నాల పప్పు తీసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. మిక్సీ పట్టి మంచిగా జల్లించుకోవాలి. ఎందుకంటే జల్లించుకుంటే ఇందులో కొంచెం మిక్సీ పట్టేటప్పుడు కొంచెం రవలాగా ఉంటుంది కదా, అదంతా పోతుంది. మనకి మురుకులు మెత్తగా ఉండాలి కాబట్టి అది అందుకని మనం దీన్ని జల్లించుకోవాలి. 3/4 కప్పు పుట్నాల పప్పు తీసుకుంటే 3 గ్లాసుల బియ్యం పిండి తీసుకోవాలి. ఆల్రెడీ నేను మొత్తం ఇది జల్లించి పెట్టుకున్నదే, అందుకని మీకు డైరెక్ట్ చూపిస్తున్నాను. మీరైతే బియ్యం పిండిని జల్లించి ముందు తీసుకోండి. జల్లిస్తే ఇంత మెత్తగా ఉంటుంది, మీకు చూసుకోండి. మూడు గ్లాసులు అయినాయి. 3 గ్లాసుల బియ్యం పిండి తీసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో కలుపుకోవడానికి వేడి నీళ్ళు తీసుకోవాలి. 4 గ్లాసులు వాటర్ పడుతుంది. 4 గ్లాసులు నీళ్ళు వేడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పిండిలోకి కొద్దిగా పసుపు, రుచికి సరిపడ్డ ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వామ వేయాలి. వామ వేస్తే మనకి జీర్ణశక్తికి బాగుంటుంది, రుచి కూడా చాలా బాగుంటుంది. అందుకనే వామ వేసుకోవాలి. వామ అన్నది ఇలా డైరెక్ట్ వేయకుండా కొంచెం ఇలా చేతిలోకి తీసుకొని ఇలా నలిపి వేసుకుంటే బాగుంటుంది. ఇలా నలిపి వేసుకోండి. ఇప్పుడు ఈ వేడిగా ఉన్న వాటర్ని ఈ పిండిలో వేసుకొని ఈ పిండి మొత్తం ముద్దని కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకోండి, ఎక్కువగా వేయకండి. చెయ్యి కాలుతుంటుంది, జాగ్రత్తగా కలుపుకోండి. ఎందుకంటే మనం వంట చేయడం ఎంత ముఖ్యమో మనం సురక్షితంగా చేయడం కూడా అంతే ముఖ్యము. అందుకని చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. మొత్తం మన పిండి మొత్తం కలిపేసినాము. చూడండి, ఇలా గులాబ్ జాములు చేస్తాము చూడండి, పిండి సేమ్ అట్లా అనిపిస్తుంది. అట్లా వచ్చే వరకు కలుపుకొని ఈ పిండి ముద్దని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోండి. అప్పుడు మనకి మురుకులు వేయడానికి రెడీగా అవుతుంది. అయితే నేను 4 గ్లాసులు నీళ్ళు పోసినప్పుడు ఇంకా కొన్ని నీళ్ళు మిగిలినవి చూడండి. ఇవి ఉంచండి పక్కకి. ఇది కొంచెం సేపు నానిన తర్వాత మళ్ళీ కొంచెం గట్టి పడుతుంది. అప్పుడు ఆ నీళ్ళు వేసి కొంచెం కలుపుకోవడానికి అవసరం పడతాయి. స్టవ్ మీద బాండి పెట్టి మనము ఆయిల్ని వేడి చేసుకోవాలి. పది నిమిషాల తర్వాత చూస్తే మన పిండి చూడండి ఇలా మెత్తగా అయ్యింది. ఇందులో కొంచెం నీళ్ళు పోసుకుంటే మురుకులు వేయడానికి మనకి ఈజీ అవుతుంది. కొద్దిగా నీళ్ళు పడతాయి. పిండి మొత్తం రెడీ అయింది. ఇప్పుడు మురుకులు చేసే గొట్టానికి లోపల నీళ్ళు రాసుకోండి. ఎందుకంటే పిండి అయ్యగానే లూజ్గా కిందకి దిగడానికి. ఈ పిండి ముద్ద ఇందులో పెట్టుకొని
రెడీగా ఉంటే ఆయిల్ వేడెక్కినాక ఈ మురుకుల్ని ఇందులో వేసుకుందాము. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మనం మురుకులు వేసుకోవచ్చు. మీరు చిన్నగా కాస్తే చిన్నగా వేసుకోండి, పెద్ద కాస్తే పెద్దగా వేసుకోండి. నేనైతే చిన్న చిన్న వేసుకుంటున్నాను. చూడండి, ఇలా గోల్డెన్ ఎల్లో వరకు వేగినాక వీటిని తీసి పక్కన పెట్టేసుకొని అట్లనే మొత్తం పిండి అంతా వేసుకోవాలి. చూడండి, మొత్తం మన మురుకులన్నీ రెడీ అయిపోయినాయి. ఇలా చిన్న చిన్నగా చేసుకున్నాను నేను. ఇవి చూడండి, అసలు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు. అసలుని ఎంత క్రిస్పీగా వచ్చినాయో చూడండి. ఆయిల్ కూడా ఏం పీల్చలేదు. తింటే కూడా ఇంత కరకరం అంటున్నాయి చూడండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. అందుకని మీరు కూడా ఇవే కొలతలతో ఈ మురుకులు చేసుకోండి. చాలా మంచిగా వస్తుంది. ఆయిల్ ఎక్కువ పీల్చుకోవు, క్రిస్పీగా ఉంటాయి కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు.